అందరికి కూడా ఎదురవుతుంది. మాట్లాడేవాళ్ళు అందరికీ శాస్త్రం చెప్పే బల్లి తానే వెళ్ళి కుడితిలో పడిందని ఏదో అంటారు కదా, అలా తయారైంది చివరకు. సార్ పోలీసులు అయితే అంత ఈజీగా వదిలే పరిస్థితి ఉండదు కదా సార్. ఎవరిని వదలరు వాళ్ళు, చాలా అదే పనిలో ఉన్నారు. ఇంకా దానికి వేరే ఏం లేదు. లేదంటే వ్యూహాత్మకంగా కొన్ని రోజులు ఎన్నెన్ని చేస్తారో చూద్దాము, చూసిన తర్వాత పట్టుకుందామని కూడా అనుకోవచ్చు. సార్ కూటమి వాళ్ళే పేర్ని నానికి కొంతమంది ముఖ్య నాయకులు సపోర్ట్ చేస్తున్నారు, అందుకని అరెస్టులు అవ్వట్లేదు, ద్వారం పోయారు ఇదన్నీ మరొక వాయిస్ వినిపిస్తుంది. అది కూడా నేను చూశాను. తెలియకుండా ఉంటాడా, తెలియకుండా ఎలా తప్పించుకుంటాడు, ఆయన పెద్ద విదేశాలకో లేదా ఇప్పటికిప్పుడు పోయేది లేదు, అక్కడక్కడే ఉన్నారు అని. ఇప్పుడు వీళ్ళందరితో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, అందులో సందేహం ఏం లేదు. కానీ ఇన్ని జరుగుతుంటే ఇప్పుడు ఆయనకు అండగా వీళ్ళు వెళ్తారు అనేది మీకు పోలీసుల సంగతి తెలీదు. పోలీసులు అధికారులు, నాతో మిత్రుడు అనేవాడు, ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే కనుక ఆ సూట్ కేసు కూడా తీసుకురాడు, వాడు అక్కడే పెట్టేస్తాడని. అధికార యంత్రాంగం పద్ధతి వేరండి. ది మూమెంట్ అంతకుముందు జగన్ అరెస్ట్ చేసిన వాడే ఇప్పుడు చంద్రబాబుని చేస్తాడు, చంద్రబాబుని చేసిన వాడే మళ్ళీ జగన్ చేస్తాడు. ఇప్పుడు వాళ్లే కదా కేసులు పెట్టేది. ఇప్పుడు ఇవన్నీ పెడుతుంది ఏంటి, రఘురామకృష్ణరాజుని ఎవరైతే కొట్టుంటారో పోలీస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు కాకపోయినా మిగతా వాళ్ళే మళ్ళీ ఇప్పుడు విజయపాలన తీసుకొని పోతారు. అది వాళ్ళ విధి నిర్వహణ. కానీ తప్పకుండా ఒక సమస్య మటుకు వచ్చింది, మీరు అడిగారు కాబట్టి దాన్ని చెప్తున్నా. అనేక కారణాల వల్ల వైసీపీ లేదా జగన్ ఏదో కకావికలై వెళ్ళిపోతారు, అంతా అయిపోతుంది అనుకుంటే 6 నెలల వరకు జరగలేదు. జరగకపోగా టీడీపీని బాగా బలపరిచే ఒక పత్రిక మొన్న ఏం రాసిందంటే, ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే దానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి వస్తుంది అని బాక్స్ కట్టి, అంటే ఆ రాసిన దాంట్లో బాక్స్ కట్టి మరి అంటే 6 నెలలు తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావటం లాంటి మాటలు బలపరిచే మీడియాలోనే రాస్తుంటే చెప్తుంటే అధికార యంత్రాంగం పరిస్థితి ఎలా ఉంటుంది? అరే ఇంతకుముందు చేసిన వాడికి ఇప్పుడు అనుభవిస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు చేసి మళ్ళీ చిక్కుకోవడం ఎందుకు, కాస్త 4 రోజులు ఎలా అని చూసుకుందాం అనే ఒక ఉంటుంది. అందుకనే ఇవన్నీ చట్ట ప్రకారము వాస్తవాల ప్రకారం జరిగితే ఈ సమస్యలు ఏమీ ఉండవు. అది అధికారులు కూడా కొన్ని కనీసమైన పద్ధతులకు కట్టుబడి వ్యవహరిస్తే తప్ప రాజకీయ నాయకత్వం చెప్పినట్టుగా వాళ్ళ కక్ష సాధింపుకు వీళ్ళేదో ఆయుధాలుగా మారే పని మటుకు వాళ్ళు చేయకూడదు. కాపాడే పని కూడా వాళ్ళది కాదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు అది పేరునైనా ఇంకొకరైనా లెట్ దెమ్ సేవ్ దెమ్సెల్స్, కోర్టులకు వెళ్తారు, అడ్వకేట్లను పెట్టుకుంటారు, నిరసనలు చేయిస్తారు, వాళ్ళకు ఉంది కదా. కాబట్టి నిజంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు నన్ను అడుగుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయనే ఇంకా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు విఫలమవుతున్నారన్న పద్ధతిలో అసంతృప్తి వ్యక్తం చేయడం మనం బహిరంగంగా చూసాం కదా. అవును. అలాగే ఈవెన్ కాకినాడలో పడవ పట్టుకున్నప్పుడు కూడా మరి ఇంతకుముందు మనోహర్ ఎందుకు పట్టుకోలేదు లాంటి చర్చలు కూడా వచ్చాయి కదా. కాబట్టి అలాంటి వాతావరణం ఉంది ఏపీలో. ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా జరగలేదు. ఇప్పుడు ఉదాహరణకు చీఫ్ సెక్రటరీ మారాలి, నీరబ్ కుమార్ ప్రసాద్. ఆయన జూన్లో ఎప్పుడో తీసుకున్నాడు, ఇప్పటికే ఒకసారి ఎక్స్టెన్షన్ పొడిగింపు తీసుకున్నారు కాబట్టి ఈసారి తీసుకోలేరు. ఆయన స్థానంలో ఎవరిని పెట్టాలి? అదో 3 పేర్లు చర్చలో ఉన్నాయి. 3 పేర్లలో అందరికంటే యంగ్గా ఉండే విజయానందన్ పెడతారేమో అని ఇలాంటి చర్చ నడుస్తుంది. ఆ జాబితాలో అందరికంటే సీనియర్ వై శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి సీనియారిటీ ఉన్నా కానీ ఆమె పేరు గురించి ఎవరు ఎందుకు అనుకోవట్లేదు? ఆమె అంతకుముందు జగన్ హయాంలో, అంటే అంతకుముందు వైఎస్ హయాంలో నిర్వహించిన పాత్ర, తర్వాత జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండటం. సో ఇవన్నీ ఇటు అధికారులకు గుణపాఠాలు, అటు అధినేతలకు గొప్ప ఆపర్చునిటీ కోల్పోయినట్టే కదా సార్. సిఎస్ అన్నది ఒక డ్రీమ్ కదా, అంతే కదా. అందుకని అసలు కనీసం కన్సిడరేషన్లో కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి. డీజీపీని కూడా ఇప్పుడు మార్చాలి. అవును. సో కొత్త డీజీపీ కూడా రావాలి. సో ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అధికారులు కూడా. ఆ మాట మాత్రం నిజం. మీరు అడిగిన దాంట్లో పేరుని నానికో లేదా ఇంకోరికో ఎవరు సహకరిస్తున్నారు ఎందుకని వాళ్ళని అనుమానించడం కంటే ఒక అభద్ర వాతావరణం, ఒక విధమైన కొంత సందేహాస్పదంగా జాగ్రత్తగా ఆచితూచి అడుగేద్దామనే వాతావరణం అయితే ఉంది. పూర్తి భరోసా ఇంకా ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ఉద్యోగ అధికార యంత్రాంగానికి సంపూర్ణమైన భరోసా కల్పించలేకపోతున్నది అని చెప్పాలి. సార్ ఏంటి అనుమానాలు వస్తాయి కదా.
ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అవును. ఫోన్ చేస్తున్నాడు, ఇవన్నీ